హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వర్షం పడుతుండే బజ్జీలు వేడివేడిగా ఇలా చేసుకున్నారంటే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు తయారు చేయ విధానము: ముందుగా శనగపిండి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి పావు టేబుల్ స్పూన్ వరకు వామ, చిటికెడంత పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒకసారి మిక్సర్తో ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ పోసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే పిండి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా చేంజ్ అయినాక ఈ పిండిని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. ఇలా గ్లాస్లోకి పిండిని వేసుకున్నాక ఎంత పల్చగా ఉంది, తిక్కుగా ఉందా, పల్చగా ఉందా అని ఇలా వేలు పెట్టి చూసుకుంటే అంత మందంతో మనకు మిర్చీలు అయితే వచ్చేస్తాయండి. మనకు ముంచుకొని డీప్ ఫ్రై చేయడానికి కూడా గ్లాస్లో వేసుకుంటే పిండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు గుజ్జును తీసుకొని కొద్దిలంతా ఉప్పు, కొద్దిలంతా వామ, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మిర్చి బజ్జీలోకి కారం లేకుండా స్టఫింగ్ అయితే ఇలా లోపలికి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇలా కొంచెం లావుగా పొడుగ్గా ఉన్న మిర్చీలను అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక వైపుకి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపెడుతున్న సీజర్ తోటి అయితే నాకు ఈజీగా అనిపించింది, అందుకని ఈ ప్లాన్ మీకు కూడా యూజ్ అవుతుందని ఇట్లా సీజర్ తోటి అయితే చూపెట్టాను. ఇలా సీజర్ తోటి కట్ చేసుకున్నాక స్పూన్ తోటి అందులో ఉండే కాడ ఉంటుంది కదా, అది గింజలు ఇట్లా లేకుండా మిర్చిలో నుండి తీసేయాలి. ఆ గింజలు ఉండడం వల్ల మనకు మిర్చి అనేది కారంగా ఉంటుంది. అలా లేకుండా తీసేసినాక ఇందులోకి మనము చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని ఈ మిర్చిలలో పెట్టాలి. ఇలా పెట్టినాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడి చేసుకొని ఇలా గ్లాసులో వేసుకున్న పిండిని మిర్చీలు ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగాలండి. ఇలా కాగినాక ఇలా ఒక్కొక్క మిర్చిని నేను ఇక్కడ చూపెట్టిన విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ మొత్తము బుడగలు నురుగు మొత్తం పోయినాక మనకి ఇలా మిర్చీలు కనబడుతున్నప్పుడు రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇవి మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చినాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మిగిలిన పిండిని కూడా నెక్స్ట్ అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కరకరలాడే మిర్చి బజ్జీ అయితే రెడీ అయినట్లే. బాయ్.